తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో 16వ వార్డులో 1వ వార్డులలో మంచినీటి ట్యాంకులను క్లీన్ చేయడమైనదని, చెరువులను మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించడమైనది. అదేవిధంగా బస్తీ ప్రజలకు వాటర్ ట్యాంక్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా నీటి నిల్వ పద్ధతులపై అవగాహన కల్పించడమైందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి గుప్తా, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, కౌన్సిలర్ తలకుక్కల భాగ్యలక్ష్మి దుర్గప్రసాద్, బొగ్గుల చందు, నాయకులు, వార్డు సభ్యులు, ఏఈ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, మెఫా సిబ్బంది, ఆశా వర్కర్లు, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజ్ఞాపూర్లోని ఊర చెరువుకు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏదైనా పిచ్చి మొక్కలు తొలగించడం, అదేవిధంగా చెరువు బండు పైన ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయటకు మా యొక్క సిబ్బంది, అదేవిధంగా వార్డ్ ఆఫీసర్లు, ఆర్పీలు కూడా పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఊర చెరువులో గణేష్ నిమజ్జనం కానీ బతుకమ్మ కూడా ఇక్కడే సంబరాలు చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క చెరువును పూర్తి స్థాయిలో గ్రీన్గా ఉంచడానికి మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయడానికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కూడా 5వ తారీఖు నుంచి ఈ 9వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్ణయించుకొని ఆ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి చెరువులు, ఐబీ చెరువులే కానీ పెద్ద కుంటలే కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఊరచెరువు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఊరచెరువు ప్రజ్ఞాపూర్ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు కౌన్సిలర్ శ్రీ తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ గారు, మా కమిషనర్ నర్సయ్య గారు, ఏఈ శ్రీధర్ రెడ్డి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ గారు, అలాగే ఆర్పీలు, ఆశా వర్కర్లు, ఈ వార్డు పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ పచ్చదనము కార్యక్రమాన్ని పరిశుభ్రం పచ్చదనంగా పట్టణాన్ని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా దోమలను పుట్టకుండా చూసే బాధ్యత ఉన్నది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపట్టినాం. ఎందుకంటే వర్షాకాలంలో ఇంటి పరిసరాలే కానీ మన వార్డు పరిసరాలే కానీ పట్టణ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తి చెందదు. నిల్వ నీటి ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా టైర్లే కానీ, పలిగిపోయిన కుండలే కానీ, బకెట్లే కానీ, ఈ టైర్లలో కానీ విపరీతమైనటువంటి దోమలు గుడ్లు పెట్టి లార్వా ద్వారా వేలాది దోమలు ప్రబలే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క అంటువ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు మున్సిపాలిటీ ద్వారా తీసుకుంటున్నాం. ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులే కానీ, అలాగే ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ట్యాంకులు, ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ హబ్ తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మన వాటర్ ట్యాంకులన్నీ కూడా ఉదయం నుంచే క్లోరినేషన్ మా సిబ్బంది చేయడం జరుగుతుంది. అదే వరుస క్రమంలో ఈ పెద్ద చెరువులను చూడడం జరుగుతుంది. మన పట్టణంలో ఉన్నటువంటి కేశవల చెరువు క్యాసారం, పాండవుల చెరువు గజ్వేల్, ఊర చెరువు ప్రజ్ఞాపూర్, బరి చెరువు ముట్టాజ్పల్లి కూడా ఈ పరిశుభ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టినాం. ఖచ్చితంగా ఈ రాబో దినాలలో మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని హరిత పట్టణంగా ఈ 2 కార్యక్రమాలు ముమ్మరంగా తీసుకొని ప్రజల పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం ఉన్నట్టుంటే ఖచ్చితంగా మన పట్టణం ఆరోగ్య పట్టణంగా, పరిశుభ్ర పట్టణంగా ఉంటుందని తెలియజేస్తూ, గతంలో మనకు ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రమైనటువంటి నగరాల్లో మనకు అవార్డు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా రాబో దినాలలో మున్సిపల్ తీసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలంటిగా జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈ ఊరచెరువు ప్రజ్ఞాపూర్ ఇక్కడ ఈ ప్రజలకు ఒక వాకర్ ఏరియా కూడా ఈ ట్యాంక్ పనిచేస్తుంది. అలాగే విశేష పండుగలైనటువంటి వినాయక నిమజ్జనం, అలాగే బతుకమ్మ, సదల బతుకమ్మ కూడా మనం ఇక్కడిని చేసుకుంటాం. కాబట్టి ఈ ట్యాంకును ఎప్పటికి కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ, మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ, మా కమిషనర్ గారికి, మా సిబ్బందికి ఎప్పటికప్పుడు ఈ ట్యాంకును పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. हमेशा